ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఆలిస్ అండ్ మీరు చూస్తున్నారు ఎఫ్జెడ్ రైట్ అని. సో ఈరోజు మన దగ్గర ఏథర్ 450X ఉందనమాట. ఒక ఈవీలో మనకి ఏమేమి కావాలి? మనకు బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, మనకు మంచి రేంజ్ కావాలి, అండ్ మనకు మంచి బ్యాటరీ లైఫ్ అండ్ సేఫ్టీ కావాలి అంతకంటే ముఖ్యంగా. సో ఇవన్నీ మన ఏథర్ 450Xలో ఉన్నాయా లేదా, అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఇది రేంజ్కి చెప్పినట్టు ఉంటుందా లేదా, అండ్ దీంట్లో ఫీచర్స్ ఏంటి, అండ్ మనకి ఇక్కడ డిస్ప్లేలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ ఇంకా అడిషనల్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నా దగ్గర ఏథర్ 450X ఉందన్నమాట. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. సో ఆన్ చేయగానే మనకు మంచి 7-inch TFT డిస్ప్లే ఉందన్నమాట. లెట్స్ స్టార్ట్ దిస్. ఓకే, స్టార్ట్ అంటే ఏముండదు, ఈవీ కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఓకే, దిస్ ఈస్ వెరీ నైస్. సో మన ఛానల్లో ఇది ఫస్ట్ ఈవీ రివ్యూ అనమాట. సో చూద్దాం మనకు పెట్రోల్ బైక్స్ అండ్ ఈవీస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఈజీగా స్క్వీజ్ ఇన్ అయిపోతుంది ఎక్కడైనా కానీ. సో ఇక్కడ మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది అనమాట దీనికి. లైక్ నేను ఇప్పుడు థ్రాటిల్ని పుల్ చేస్తుంటే మనకు ముందుకు వెళ్తుంది, అలాగే మనం రివర్స్ చేస్తే ఇది బ్రేక్ అప్లై అవుతుంది అనమాట దీనికి. ఓకే, నైస్. ఫుల్ అయితే టార్క్ అయితే ఇనిషియల్ టార్క్ చాలా బాగుంది దీన్ని. ఇందులో మనకు టోటల్ 4 మోడ్స్ దొరికేస్తాయి మనకు. ఆ మోడ్స్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మనం స్పోర్ట్స్ మోడ్లో ఉన్నాం. సో దీన్ని ఒకసారి పుల్ చేసి చూద్దాం. చూడొచ్చు 80 క్రాస్డ్. అండ్ 90కి ఐ థింక్ లాక్ ఉంటుంది. 90కి పైన పోవట్లేదు. ఓకే, సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 90 ఉంటుంది. సో ఇక్కడ మనకు మోడ్స్ చూసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడ్, రైడ్ మోడ్, ఈకో స్మార్ట్ మోడ్, అండ్ మనకు వాప్ మోడ్ కూడా ఉంటుంది. వాప్ మోడ్లో మనకు టార్క్ ఎక్కువ ఉంటుంది ఇనిషియల్లో. సో రైడింగ్ పోస్చర్ అయితే దీనిది బాగానే ఉంది, అండ్ మనకు సీట్ కూడా సాఫ్ట్గా ఉంది. ఓకే, రంబుల్స్ మీద కూడా చూసుకోవచ్చు. సస్పెన్షన్ ఇస్ గుడ్. మనకు ముందర టెలిస్కోపిక్ అండ్ వెనకాల మనకు మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది. సో కంఫర్టబుల్, పెద్ద అంతగా అంత హార్డ్ అయితే లేవు. సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం మనకు చాసీ మొత్తం అల్యూమినియంతోనే కన్స్ట్రక్ట్ చేశారనమాట. అలాగే మనకు బ్యాటరీ కూడా అల్యూమినియంతోనే సీల్ చేసి ప్యాక్ చేసేసారు. అండ్ మనకు మోటార్ బాడీ కూడా, మోటార్ అవుటర్ లేయర్ కూడా మనకు మొత్తం అల్యూమినియంతోనే చేశారు. సో హీట్ కూడా తక్కువ ఉంటుంది అండ్ మనకు వెయిట్లెస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు. మనకు షార్ప్ స్పోర్టీ ఫినిష్తో ఇచ్చారనమాట మొత్తం డిజైన్. ఫ్రంట్ మొత్తం మనకి ఇక్కడ టింటెడ్ విండ్ వైజర్ లాగా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది. మొత్తం ఇందులో వాడిన లైట్స్ అన్నీ ఎల్ఈడి అనమాట. అండ్ ఇది మనకు ఫైబర్ బాడీ వచ్చేస్తుంది. అలాగే మనకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది హెడ్ లైట్లో. అండ్ మనకి కింద చూసుకుంటే చిన్న మడ్ గార్డ్ లాగా ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ఫైబర్. అండ్ సైడ్ ఫ్రేమింగ్ కూడా మనకు ఫైబరే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు 450X అని బ్రాండింగ్ ఉంది. అలాగే ఒక వైట్ లైన్ స్ట్రాప్ ఇచ్చేసారు ఇక్కడ. అండ్ మనకు డీసెంట్ క్వాలిటీ మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకు మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకు ఏథర్ అని ఒక స్ట్రైప్ ఇచ్చి ఏథర్ అని బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ మంచి క్వాలిటీ, హెవీ క్వాలిటీ ఉన్న శారీ గార్డ్ ఉందన్నమాట. దిస్ ఇస్ ద గుడ్ అప్గ్రేడ్. అండ్ రియర్ ప్రొఫైల్ చూసుకుంటే మనం ఇక్కడ మనకు ఏథర్ అని ఒక లోగో ఉంది. అలాగే మనకు థిన్ టైల్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ మనకు కిందికి వెళ్ళిపోతాయి, హిడెన్ లాగా కనిపిస్తాయి. కానీ రియర్ నుంచి చూసినప్పుడు మనకి
బాగా విజిబుల్ ఉంటాయి. అండ్ మనకు పెద్ద గ్రాబ్ రైల్ ఇచ్చారు బ్యాక్ సైడ్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ ఉంది. ఈ లిడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం గన్ అప్లై చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చిన్న హుక్ ఇచ్చారు ఏదైనా క్యారీ చేయడానికి. సో ఇక్కడ మనకు ఈ స్కూటర్లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. లైక్ ఒకటి వచ్చేసి మనకు 2.9 kWh బ్యాటరీ వస్తుంది. అలాగే ఇంకొకటి మనకు 3.7 kWh బ్యాటరీ దొరికేస్తుంది. 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట ఇందులో మనకు. సో దానివల్ల రేంజ్ పెరుగుతుంది మనకు మీరు పెద్ద బ్యాటరీ తీసుకుంటే. అలాగే మనకి ఇది బెల్ట్ డ్రివెన్ దొరికేస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేస్తుంది 6.4 kilowatts పవర్ అండ్ 26 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో 26 Nm ఆఫ్ టార్క్ చాలా ఎక్కువ ఒక స్కూటర్ కి. ఇనిషియల్ పికప్ పుల్ చాలా బాగుంది దీన్ని. 2.9 kWh బ్యాటరీ తీసుకుంటే మనకు 121 km రేంజ్ వచ్చేస్తుంది. అలాగే దాన్ని ఛార్జ్ చేయడానికి మనకు 4.3 hours ఫుల్ ఛార్జ్ అవడానికి 4.3 hours పడుతుంది అనమాట. అలాగే మనం 3.7 kWh బ్యాటరీ తీసుకుంటే మనకు దాన్ని ఛార్జ్ చేయడానికి 5.4 hours పడుతుంది. అలాగే అది మనకు 161 kilometers రేంజ్ ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పిన రేంజ్ మొత్తం మనకు ఈకో సేవర్ మోడ్లోనే దొరుకుతుంది. అలాగే మీరు మోడ్స్ చేంజ్ చేసి స్పోర్ట్స్ మోడ్ అవి ఇవి పెడితే మీకు అంత రేంజ్ రాకపోవచ్చు. బ్రేకింగ్, సస్పెన్షన్ సేఫ్టీ గురించి మాట్లాడితే మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకు 200 mm డిస్క్ బ్రేక్ దొరికేస్తుంది విచ్ ఇస్ అ బైబ్రీ బ్రేక్. అండ్ రియర్ సైడ్ మనకు 190 mm డిస్క్ బ్రేక్ దొరికేస్తుంది విచ్ ఇస్ అ బైబ్రీ బ్రేక్ అగైన్. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ మనకు 12-inch alloy wheel దొరికేస్తుంది విత్ 90/90 టైర్ విచ్ ఈస్ MRF జాపర్ టైర్. సో దిస్ ఈస్ అప్గ్రేడ్ అనమాట. పాత ఎదర్కి మనకు నార్మల్ టైర్స్ వచ్చాయి, ఇప్పుడు MRF జాపర్ ఇచ్చేస్తున్నారు. అండ్ రియర్ సైడ్ మనకు సేమ్ 12-inch alloy wheel దొరికేస్తుంది విత్ 100/80 MRF జాపర్ టైర్స్ అనమాట అగైన్. అండ్ బోత్ ఆర్ ట్యూబ్లెస్. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ రియర్ సైడ్ మనకు సిమెట్రికలీ మౌంటెడ్ ప్రోగ్రెసివ్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారనమాట మనకు. ఓకే, సో దీని సీట్ హైట్ వచ్చేసి మనకు 780 mm వచ్చేస్తుంది. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ మనకు 170 mm ఉంటుంది. సో హైట్గానే ఉంది. అండ్ టర్న్ రేడియస్ చూసుకుంటే మనకు బాగానే ఉంది, కాలికి తగలట్లేదు. అండ్ ఇక్కడ మనం ఫుట్ లెంత్ చూసుకుంటే ఇక్కడ అడిషనల్గా కూడా మనకి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మంచి డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏదైనా మనం లగేజ్ క్యారీ చేసుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో మంచి స్పేషియస్గానే ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు 7-inch TFT కన్సోల్ దొరికేస్తుంది మనకు. సో దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లోపల చూసుకోవచ్చు మనకి ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి ఇది ఫ్యాక్టరీ మోడ్ రిమూవ్ బిఫోర్ సేల్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకు బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మ్యాప్ ఉంది. అలాగే మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఇక్కడ మనకు కరెంట్ రైడ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అండ్ ఓడో ఉంటుంది, ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి, యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్తున్నామని ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ బార్ ఉంది, సిమిలర్ టు ఆండ్రాయిడ్ ఉంది ఇది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్స్, కాల్స్ ఆన్, పార్క్ అసిస్ట్, ఆటో హోల్డ్ అండ్ బంచ్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో. అలాగే మనకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ చూసుకుంటే మనకు ట్రాక్షన్ కంట్రోల్లో 3 modes ఉంటాయి. సో ఇక్కడ మనకు ర్యాలీ మోడ్ ఉంటుంది, రోడ్ మోడ్ ఉంటుంది అండ్ రెయిన్ మోడ్ ఉంటుంది. సో ఇవి 3 కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట 3 డిఫరెంట్ సినారియోస్లో. అలాగే మనం నావిగేషన్ కంట్రోల్ చూసుకోవచ్చు అండ్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఉంది ఇందులో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఈ ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ నుంచి మనం రైడింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ రైడింగ్ మోడ్స్ చూసుకుంటే ఇక్కడ మనకు టోటల్ 4 modes ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి స్మార్ట్ ఈకో మోడ్, ఇందులో మనకు రేంజ్ చాలా ఎక్కువ వస్తుంది. అలాగే మనకు రైడ్ మోడ్ ఉంటుంది, ఇది బేసికలీ నార్మల్ అనమాట, ఇలా కాకుండా నార్మల్గా ఉంటుంది. అండ్ ఇంకొక మోడ్ వచ్చేసి మనకు స్పోర్ట్ మోడ్, ఇందులో మనకు చాలా ఫాస్ట్గా వెళ్తుంది అండ్ పికప్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకు వార్ప్ మోడ్లో మనకు ఇనిషియల్ పుల్ చాలా బాగుంటుంది. ఎలా అంటే ఇది పెట్రోల్ వెహికల్స్ని కూడా చాలా ఈజీగా ఓవర్టేక్ చేసేస్తుంది. అండ్ మీరు ఇక్కడ రేంజ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కొక్క మోడ్కి ఒక్క రేంజ్ ఇస్తుంది. 59% బ్యాటరీ ఉందన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ మన స్కూటర్లో. సో వాప్ ఉంటే 44 అండ్ ఇక్కడ స్పోర్ట్స్లో 47 అండ్ రైడ్లో 49 అండ్ సూప్స్ అండ్ స్మార్ట్ ఎకో పెడితే 59 kilometers రేంజ్ వస్తుంది. నేను చెప్పాను కదా మీకు ఫుల్ రేంజ్ ఎప్పుడైతే వస్తుందంటే అది మనకు స్మార్ట్ ఎకో మోడ్లోనే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇందులో డాక్యుమెంట్స్, మన లైసెన్స్ అవన్నీ ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఎవరైనా అడిగితే డైరెక్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా ఇక్కడే చూపించవచ్చు.
సో ఇక్కడ ఈ బటన్స్ ఎక్స్ప్లోర్ చేస్తే మనకు ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ ఇక్కడ మనకు జాయ్స్టిక్ లాగా ఒక నాబ్ ఇచ్చారు. సో లోపల మన టీఎఫ్టీ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇది ఇండికేటర్స్ అనమాట, మనకు చిన్న నాయిస్ కూడా వస్తుంది, వినొచ్చు. అలాగే దిస్ ఈజ్ అ హారన్. ఓకే, చాలా లౌడ్ హారన్ ఉంది. సో ఇక్కడ మనకు ఇగ్నిషన్ బటన్ ఇచ్చారనమాట, ఆన్ అండ్ ఆఫ్. ఎందుకంటే ఇది సౌండ్ రాదు కాబట్టి మనకు తెలియదు ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది. దిస్ ఈజ్ వెరీ మచ్ నెససరీ. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రివర్స్ మోడ్ బటన్ అనమాట. ఇది ఇలా ప్రెస్ చేస్తే మనం రివర్స్ వెళ్ళిపోతుంది బండి. అలాగే ఇది మోడ్స్ బటన్. దిస్ ఈజ్ సెల్ఫ్. సో ఇప్పుడు మనం దీని బూట్ స్పేస్ చూద్దాం ఒకసారి. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ లోపల 22 లీటర్స్ ఆఫ్ బూట్ స్టోరేజ్ ఉంటుంది మనకు, అండర్ సీట్ స్టోరేజ్ ఇక్కడ. సో చాలా హెవీ ఉంది. అండ్ ఇందులో మనకు ఒక మంచి హెల్మెట్ వచ్చేస్తుంది అండ్ స్టోరేజ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ లోపల మనకు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ కిట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ దీని మెకానిజం చూసుకోవచ్చు మీరు, సైడ్ స్టాండ్ లోపలికి వెళ్ళి అలా ఫిట్ అయిపోతుంది. చాలా ఫ్యూచరిస్టిక్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆన్ ఏథర్ 450X. సో ఈ స్కూటర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఉన్న ఈవీస్ అన్నిట్లో ఎవరిని అడిగినా ఏథర్ 450X చాలా బాగుంటుందనే చెప్తారు. సో మీరు కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ అదర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం, షోరూమ్ డీటెయిల్స్ కోసం మీకు నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో దొరికేస్తుంది. అండ్ మీకు ఒక ఆఫర్ కూడా నడుస్తుంది. సమ్ టైప్ ఆఫ్ కార్డ్స్ యూస్ చేస్తే మీకు 10,000 డిస్కౌంట్ ఉందన్నమాట. ఇప్పుడు అనంతపూర్ షోరూంలో నడుస్తుంది. అలాగే మీకు ఫ్రీ హెల్మెట్ దొరుకుతుంది ఇందులో. సో మనకు ఫ్రీ హెల్మెట్ ఇది ఇస్తారనమాట షోరూంలో. అండ్ ఇక్కడ మనకు ఒక ఇంటర్కామ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అడిషనల్గా పర్చేస్ చేయాలి మనం. ఇందులో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్, మ్యూజిక్ అన్ని కంట్రోల్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ మీకు ఎక్స్టెండెడ్ వారంటీ ప్లాన్ కూడా ఉంటుంది అనమాట. అంటే దీని వారంటీ మనకు వస్తుంది ఫర్ 5 years వస్తుంది అనమాట, ఆర్ 60,000 kilometers. మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లైక్ 8 yearsకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ఏ ఈవీలో కూడా దొరకని ఒక ఫీచర్ ఉంటుంది, దట్ ఈస్ ట్రాక్షన్ కంట్రోల్. ట్రాక్షన్ కంట్రోల్లో మనకు మోడ్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ మనకు దీని ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే మీకు ఒక ఛార్జర్ కూడా దొరుకుతుంది మీరు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అది మనకు 12,000 కాస్ట్ పడుతుంది. సో అది కూడా మీరు తీసుకొని ఇంటి దగ్గరే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే అంత ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు అది. మీరు ఇంకా వేరే ఈవీస్ కానీ, వేరే స్కూటర్స్ కానీ, వేరే బైక్స్ కానీ, వేరే కార్స్ కానీ ఏవైనా రివ్యూస్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.